హాయ్ అండి. ఈరోజు నేను అటుకులు ఉప్మా చేయబోతున్నాను. అటుకులు తీసుకున్నాం. అటుకులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, క్యారెట్, ఆలు, పల్లీలు, కరివేపాకు, మిరపకాయలు, కొత్తిమీర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిగడ్డ ఇవి తీసుకున్నాం. ఇవి కడిగి 2 నిమిషాలు నానబెట్టాలి. కడిగి వాటర్ని తీసి పెట్టుకున్నాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుంటాం. తగినంత ఆయిల్ వేసుకోండి. బాగుంటుంది. పులిహోర లెక్క ఉంటుంది కానీ బాగుంటుంది. ఆయిల్ వేడయింది. ఆవాలు వేసుకుంటాం. ఆవాలు చిట్టపట్టం అన్నప్పుడే వేయాలి. వేగినాక ఇప్పుడు పల్లీలు వేస్తాను. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు వేస్తుంది. ఉల్లిగడ్డ వేస్తాను. మంచిగా వేగాలి. మంచిగా వేస్తే అన్నీ వేస్తే ఇప్పుడేమో ఆలుగడ్డ, క్యారెట్ వేస్తుంది. కరివేపాకు, మిరపకాయలు వేస్తాం. ఇప్పుడు బాగా వేగాలి. అవన్నీ వేగినాక అప్పుడు పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేయాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాం. కొంచెం కూరగాయలకి మాత్రమే ఈ ఉప్పు వేసుకుంటాం. కూరగాయలు అన్నిటికీ ఇవన్నీ పట్టడానికి. బాగా మగ్గినాక వేగినాక అటుకులు వేగినాయండి. అన్నీ ఆలుగడ్డ అన్నీ వేగినాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న అటుకులు వేస్తాం. ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటారు. పచ్చి కొబ్బరి ఇష్టపడిన రోజు వేసుకున్నాక అది వేసుకుంటాం. పసుపు వేయకుండా కొబ్బరి వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసిన కదా, ఇప్పుడు మరి కొంచెం వేస్తాను. 1 స్పూన్ వేస్తాను. దించే ముందు కొద్దిగా చక్కెర కూడా వేస్తాను. చక్కెర వేస్తే కొద్దిగా మంచిగా. కారం వేయచ్చు కానీ మా పిల్లలు కారం తినరు. కొద్దిగా చక్కెర కూడా వేస్తాను. షుగర్ బాగా కలుపుకొని రెడీ అయినాక తింటాను. పొడి పొడి వస్తుంది. మంచిగా మీకు నచ్చినట్టయితే మీరు కూడా రెడీ చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అటుకులు ఉప్మా, ఎగ్ అండ్ స్వీట్ పొటాటో.